ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విన్యాస వంటకాలు. అయిపోయే వంటకము గుమగుమలాడే ఆఫ్ఘనీ చికెన్ అండి. ఇది చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. ముందుగా కడాయి పెట్టి అందులో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి గరం మసాలా దినుసులండి, దాల్చిన చెక్క, లవంగములు, మిరియాలు వేసి కాస్త కలపాలండి, వేయించాలి ఆయిల్. ఆ తర్వాత పచ్చిమిర్చి 6 వేయాలండి, కాజు 10 నుంచి 12 వరకు వేయాలండి. వేసి కాస్త నూనెలో వేగనివ్వాలి, పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, అది కూడా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఒక బిగ్ సైజ్ ఆనియన్ వేయాలండి, ఇది వేగనివ్వాలి. ఇది వేగనిచ్చి ఇందులోనే కొత్తిమీర, పుదీనా, మెంతాకు వేసినా బాగుంటుందండి. వేసేసుకొని వేగనివ్వాలి. దీనిని చల్లారినాక మిక్సీ చేసి పెట్టుకోవాలండి, గ్రేవీ మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇది మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆ తర్వాత మరియు ప్యాన్ పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చికెన్కి కాస్త అల్లము ఉప్పు కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకుందామండి. అది 250 గ్రామ్స్ ఉంటుంది చికెన్. ఇందులో వేసి కొంచెము ఫ్రై చేయాలండి, ఆయిల్లో ఫ్రై కావాలి. ఫ్రై అయ్యాక ఇందులో ఈ చికెన్కి సరిపడా సాల్ట్, ఇది చపాతీలోకి కానీ రైస్లోకి బాగుంటుందండి. ఇందులో ఈ చికెన్కి సరిపడా సాల్ట్ వేసి ఆ తర్వాత మిరియాల పొడి వేయాలండి. మిరియాల పొడి ఈ కర్రీలోకి చాలా ఇంపార్టెంట్ అండి, దానివల్లనే ఫ్లేవర్ వస్తుందండి. ఇలా ఫ్రై చేసి ఆయిల్లో ఫ్రై చేసి కలుపుతుండగానే గుమగుమలు వస్తుంటాయండి. మనకి ఆ ఫ్లేవర్ మిరియాల పొడిలోనే ఉంటుంది. మనము ముందుగా తయారు చేసుకున్న ఆ గ్రేవీని ఇందులో వేసి బాగా పూర్తిగా కలపాలండి. కాస్త కొన్ని వాటర్ కూడా వేసి అలా ఉడకనివ్వాలండి. ఇలా ఉడకనిచ్చేసి ధనియాల పొడి, గరం మసాలా పౌడరు వేసి కలపాలి. ఉడుకుతుండగానే మంచి అరోమా వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇది కలిపి మూత పెట్టి కాస్త ఒక 3 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఓన్లీ 3 మినిట్స్ మంచిగా ఉడికితే స్మెల్ వస్తుంటుందండి, ఉడకనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.